నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసిన, ఇన్ఫ్లుయెన్స్ చేసిన, కదిపేసిన, కుదిపేసిన, కదిలించిన ఒక వ్యక్తి కథ. ఆ వ్యక్తి గురించి తెలుసుకున్నప్పుడు నేను కృంగిపోయాను, నిలువెల్లా కంపించిపోయాను, గాలిలో తేలిపోయాను, బాధపడ్డాను, భయపడ్డాను, ఆనందపడ్డాను, నవ్వుకున్నాను. ఈ అన్ని రకాల ఎమోషన్స్లో నుంచి నేను ప్రయాణించాను ఆ వ్యక్తి కథ నేను తెలుసుకుంటున్నప్పుడు. కానీ ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడానికి నాకు ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది నాకు అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఏది ఎప్పుడు తెలియాలో అప్పుడే తెలియాలి, అప్పుడే దాని వాల్యూ మనకు అర్థమవుతుంది. చిన్నప్పుడు ఈ వ్యక్తి గురించి కానీ, ఈ వ్యక్తి పేరు కానీ నాకు తెలియలేదు, నా చుట్టుపక్కల ఎవరికి తెలియదని నాకు అర్థమైంది. కానీ ఆ వ్యక్తి ప్రపంచానికి ఒక దిక్సూచి లాంటి వ్యక్తి. ఒక చీకటి గదిలో ప్రపంచం ఏదో వెతుక్కుంటూ ఉంటే ఒక టార్చ్ లైట్ వేసి వెలుగుని చూపించి ప్రపంచానికి తనకు కావాల్సింది తను తీసుకునేలాగా ఒక నిజాన్ని వెలుగులో చూపించిన ఒక అద్భుతమైన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి గురించి నేను షేర్ చేసుకోవాలి కదా. ఆ వ్యక్తి గురించి తెలుసుకున్నప్పుడు నేనైతే అనేక రోజుల పాటు ఒక రకమైన ట్రాన్స్లో, ఆ వ్యక్తి ఆలోచనల్లోనే తనకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా భూమి మీద బ్రతికున్నారా, వాళ్ళ చుట్టాలు ఎవరు, ఫ్రెండ్స్ ఎవరు, ఎవరు దొరుకుతారు, వాళ్ళని ఎలా కలవాలి, ఇంతలా ఆలోచించాను, ఎంతో రీసెర్చ్ చేశాను. ఒక 15-20 రోజుల పాటు అయితే ఆ వ్యక్తి ఆలోచనల్లోనే ఆ వ్యక్తి నన్ను ఆవహించినట్టే జరిగింది. సో అంతగా నన్ను ఇన్స్పైర్ చేసిన వ్యక్తి అందరినీ ఇన్స్పైర్ చేయాలని లేదు, ఎందుకంటే ఎవరికి ఎవరు కనెక్ట్ అవుతారో తెలియదు. కాబట్టి ఆ వ్యక్తి గురించి నేను చెబుతాను. కానీ అందరూ అలా ఇన్స్పైర్ అవుతారనడానికి నేను ఏ మానసిక స్థితిలో ఆ వ్యక్తి గురించి తెలుసుకున్నానో ఆ స్థితి పొందిన వాళ్ళు తెలుసుకుంటేనే నాకు వచ్చిన లాంటి ఎమోషన్స్ వస్తాయి. లేదంటే మీకు ఎనీవే ఒక అద్భుతమైన సమాచారం అయితే తెలుస్తుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఫైనలీ నన్ను అంతగా ప్రభావితం చేసిన ఆ వ్యక్తి ఈ భూమి మీద బ్రతికింది కేవలం 14 సంవత్సరాలు, జస్ట్ 14 years. షాక్ అవుతారో, సర్ప్రైజ్ అవుతారో మీ ఇష్టం. జస్ట్ వెయిట్ అండ్ వాచ్.